నమస్తే నేను ప్రియా ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రపంచంలో చంద్రబాబుకు మించిన రాజకీయ అవకాశవాది మరొకరు లేరు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి మండిపాటు. అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కడప డిఆర్ఓ విశ్వేశ్వరనాయుడు స్పష్టం. హిందువులు బలమైన శక్తిగా ఎదిగి ఐకమత్యంతో ముందుకు పోవాలి. ఒంటిమిట్టలో జరిగిన హిందూ ధార్మిక సమ్మేళనంలో ప్రముఖ ఆలయాల మఠాధిపతులు భక్తుల వెల్లడి. ప్రపంచంలో చంద్రబాబు నాయుడిని మించిన రాజకీయ అవకాశవాది మరొకరు లేరని, పదవి కోసం ఏమైనా చేస్తాడని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబులో అధికార దాహం, వ్యామోహం తప్ప ఏవీ లేవన్నారు. 18 నెలల పాలనలో అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఇచ్చిన వాగ్దానాలన్నీ గాలికి వదిలేశారని, దేశంలోని అన్ని రాజకీయ పార్టీల జెండాలతో జతకట్టిన రాజకీయ అవకాశవాదని ఊసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మారుస్తారని పేర్కొన్నారు. ప్రజాబలం లేక గెలవలేమని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు జతకట్టి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికి వదిలేసింది అని విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాడుతా అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నెలకు 70 కోట్ల ప్యాకేజీతో అమ్ముడుపోయి నవరంధ్రాలు మూసుకున్నాడని ధ్వజమెత్తారు. దేశంలో అనేక పార్టీలు ఏదో ఒక పార్టీతో పొత్తులు పెట్టుకున్న ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఏ జెండాతో జత కట్టకుండా, పొత్తులు కట్టకుండా, కూటమి ఏర్పాటు చేసుకోకుండా తన ఎజెండాతో ఎన్నికలలో పాల్గొన్న ఒకే ఒక్కడని ప్రశంసించారు. నాకు 100% నాకు మార్కులు వచ్చినాయంట. ఇది యా బల్లో చెప్పినారు బా చదువు స్వామి. ఇది మా బల్లో అయితే చెప్పలేను ఆయన, మా కడప బల్లో అయితే చెప్పలేదు. ఇది యా బల్లో చెప్పినారు. ఇది ఇంకొక ఆయన 140 ప్రశ్నలకే సమాధానం రాస్తాడంట. 3 లోపలికి తెచ్చుకున్నాడు ప్రశ్నపత్రం రాసేదానికి హాల్లోకి. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు బయట పెట్టుకున్నాడు సీటీలు అందించేదానికి, కాపీలు అందించేదానికి. చంద్రబాబు నాకు 92% వచ్చింది. 92% వచ్చింది నాకు. ఏందయ్యా ఇది? జగన్మోహన్ రెడ్డి లాగా 175 ప్రశ్నలకు ఒకటే సమాధానం రాయాలా? 175 ప్రశ్నలకు ఒకటే సమాధానం రాసినాడు మొగోడు అతను. 11 సీట్లు వచ్చినాయా? 40% ఓట్లు వచ్చినాయా? మీ శరీరంలో రోమానికి తెలుసు జగన్ బలమేందో. అవయానికి కాదు, రోమానికి తెలుసు మీకు జగన్ బలమేందో. అందుకే మీది ఇది కార్తాంది. మీకు 29 వస్తుందంటే మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తనాయి. 29 వస్తుందంటే మీకు నిద్ర పట్టని రాత్రులే. కారణం జగన్కు జనములో బలం ఉంది. మీలాగా జగన్ జెండాలకు వేరే జెండాలను జతపరచలే, జనాన్ని జతపరిచినాడు. మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలాగా భావించినాడు. గెలుపు ఓటర్లను సమానంగా స్వీకరించగలిగినాడు. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు పోగలిగినాడు. అభివృద్ధి ప్రధానంగా రాజకీయాలు నడపగలిగినాడు. మీరట్లా కాదు. అందుకే ఈ రాష్ట్రంలో గెలిచినప్పటికీ కూడా మీకు ఆదరణ లేదు. జగన్ ఓడినప్పటికీ కూడా ఆదరణ ఉంది. అందువలన ఈ రాష్ట్రంలో తెలుగు భాష మాట్లాడే ప్రతి తెలుగు సోదరునికి మీ రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కూటముల ద్వారా, సంకీర్ణ ప్రభుత్వాల ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎప్పుడూ మేలు జరగదు. ఏకైక నాయకత్వం ద్వారానే, స్వయం బలం ద్వారానే ఎన్నికల్లో గెలిచిన పార్టీ మాత్రమే సొంత ఆలోచనలతో ప్రజాసేవ చేయగలుగుతుంది. నిర్దిష్టమైనటువంటి అభివృద్ధి లక్ష్యాలతో ప్రజలకు సేవలు అందించగలుగుతుంది. అందుకు కారణం నేను చెప్పినా కదా, జగన్ పాలనలో తీసుకొచ్చిన సంస్కరణలన్నీ చెప్పగలిగినాయి, అభివృద్ధి కార్యక్రమాలు చెప్పగలిగినాయి. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళు అంటాడు. ఏ ఒక్క సంవత్సరంలో ఒక్కసారైనా ఒక్క మెడికల్ కాలేజ్ తెచ్చినాడా? 40 సంవత్సరాలు ఒక్క మెడికల్ కాలేజీ. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కాలేజ్ సాధించగలిగినాడంటే, పోర్టులు సాధించగలిగినాడంటే, గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పగలిగినాడంటే, అనేక సంస్కరణలు చేయగలిగినాడంటే సొంత ఆలోచనలు. అందుకే రాబోయే భవిష్యత్ కాలంలో అయినా కానీ జెండాకు జెండాలు జతగట్టి, రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చి, ప్రజాసేవ కంటే పదవి, అధికారే ముఖ్యమని భావించే రాజకీయ పార్టీలకు స్వస్తి పలికి, ఈ దేశంలో ఒకే ఒక్కడు ఇది నేను చెప్పేది అబద్ధం కాదు. మీరు చరిత్ర చదివినా అర్థమవుతుంది.
ఈ దేశంలో 6 జాతీయ పార్టీలు ఉన్నాయి, 58 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. అన్ని పార్టీలు ఎప్పుడో ఒకప్పుడు ఎవరితోనో ఒకరితోనో జతగట్టి పొత్తుతో ఎన్నికలకు వచ్చిన వాళ్ళే తప్ప తన అజెండాను పక్కన పెట్టి పరాయి జెండాలు తీసుకొని భుజానికి ఎత్తుకొని వచ్చిన వాళ్ళే తప్ప. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే జెండా జనసేన. నూతన సంవత్సర వేడుకలలో భాగంగా 31వ తేదీ రాత్రి కడప నగరంలో వాహనాలను అతివేగంగా నడిపినా, మద్యం సేవించి నడిపినా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని కడప ట్రాఫిక్ సురేష్ రెడ్డి తెలిపారు. కడప ట్రాఫిక్ స్టేషన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. 31వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి కడప నగరం మొత్తం ట్రాఫిక్ పోలీసులతో పాటు సివిల్ పోలీసుల వాహనాల తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు బైక్ రైడింగ్ జరిగే ప్రాంతాలలో బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీంతో పాటు ర్యాష్ డ్రైవింగ్, సైలెన్సర్లకు పీకి అధిక శబ్దం చేసుకుంటూ బైక్ నడిపినా, మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేస్తే సీజ్ చేయడం జరుగుతుందన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కోసం సిఫార్సు చేస్తామన్నారు. సంతోషంగా నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని సిఐ సురేష్ రెడ్డి ఆకాంక్షించారు. ఇక్కడ కొద్దిగా ట్రాఫిక్ జామ్ అవుతుందనేమో అడుగుతా మా సార్ని అడుగుతా. మీరు ఓకే. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు న్యూ ఇయర్ సందర్భంగా మనకి డ్రంక్ అండ్ డ్రైవ్ మీద కానీ, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ మీద కానీ, హై స్పీడ్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళపైన కానీ, సైలెన్సర్ ఎక్కువ శబ్దం ఎవరైతే చేస్తారో వాళ్ళపైన కానీ వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కేసు నమోదు చేసిన తర్వాత వీళ్ళకి కోర్టులో 10,500 రూపీస్ ఫైన్ జరుగుతుంది. అదేవిధంగా 14 days వచ్చేసి జైలు శిక్ష కూడా విధిస్తారు. ఇవే కాకుండా మైనర్ డ్రైవింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళ తల్లిదండ్రులకు నా యొక్క సూచన ఏమంటే మ్యాక్సిమం వాళ్ళకి ఇవ్వదని. ఒకవేళ ఎవరన్నా మీ పిల్లలకు కానీ మీరు బైక్ ఇస్తే మీ పైన కానీ, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కానీ కేసు రిజిస్టర్ చేస్తాము. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దుకు ఆర్టీఓ గారికి సిఫార్సు చేయడం జరుగుతుంది. ఆ రోజు అంతా ఇంకా సాయంకాలం నుంచి 6 నుంచి డే దాకా చేస్తాం. ఆ రోజు నైట్ మొత్తం చేస్తాం. మేము లా అండ్ ఆర్డర్ వాళ్ళు అందరూ చేస్తాం. రేసింగ్ కూడా ఎక్కడెక్కడైతే రేసింగ్ ఉంటుందో అక్కడ మేము స్టాపర్స్ ఏర్పాటు చేస్తాం. స్పీడ్ని కంట్రోల్ చేయడానికి స్టాపర్స్ కూడా ఏర్పాటు చేసినాము. మేము స్పెషల్ పార్టీ వాళ్ళు, తర్వాత లా అండ్ ఆర్డర్ సిబ్బంది అందరూ వచ్చేసి ఆ రోజు నైట్ మొత్తము వెహికల్ చెకింగ్ ఉంటుంది. ఎవరన్నా చట్టాన్ని అతిక్రమించి చేసినారంటే వాళ్ళపైన కఠినంగా చర్య తీసుకునేసి వెహికల్ సీజ్ చేస్తున్నాము. కఠినంగా వాళ్ళ మీద తర్వాత జైలు శిక్ష కూడా నీకు ఎక్కువగా పడేట్టుగా మేము మేజిస్ట్రేట్ గారికి కూడా సిఫార్సు చేస్తాం. అర్జీదారులు సంతృప్తి చెందేలా అధికారులు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి అని కడప జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు అధికారులను సూచించారు. కడప జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశాల మేరకు ఆయన జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలను ఫిర్యాదులను స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యల పరిష్కారానికి అధికారులు విచారించి ప్రజలకు న్యాయం చేసేలా చూడాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులు తిరిగి మళ్లీ రాకుండా చూసేలా క్షేత్రస్థాయిలో వెళ్లి సిబ్బంది విచారణ చేసి న్యాయం చేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డిఆర్ఓ హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సార్ పైన మండల్ కోఆర్డినేటర్ పులివెందుల ఎవరు అమ్మ లేరా మధ్యలో ఆయన ఎవరు పులివెందుల మండల్ కోఆర్డినేటర్ వస్తున్నాడు
టోటల్ ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ జరిగింది. 2020లో ఈసీ 2024 రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఎందుకు జరిగింది? ఈసీ లోకల్ పార్టీ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ అనేది మేము కోరుకుంటున్నాం. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రవీణ. పోయినప్పుడేమో మాట్లాడతారు, వరకే కాదు అవి కూడా హిందువులు బలమైన శక్తిగా ఎదిగి ఐకమత్యంతో ముందుకు పోవాలి అని శ్రీ 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 వీరజానంద స్వామి ఒంటిమిట్ట కోదండరామలయ్య అర్చకులు వీణ రాఘవస్వామి నగోతు రమేష్ నాయుడు పేర్కొన్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట కళ్యాణ వేదిక వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందువులుగా గర్వించి జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హిందూ ధర్మాలను హిందూ ధర్మం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి అని ఆచరించాలి అని అన్నారు. హిందూ సమ్మేళన కార్యక్రమంలో నిర్వహించిన భరతమాత శివపార్వతుల వేషధారణలతో జై శ్రీరామ్ నినాదాలతో కోలాటాలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంస్కృతి పిల్లలు నేర్చుకుంటే భావి భారత పౌరులు అని నేను చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. పూర్వకాలంలో ప్రతి ఊర్లో 4 హార్మోనిస్టులు ఉండేవాళ్ళు. ఇప్పుడు మండలానికి ఒక హార్మోనియం వంచేవాళ్ళు లేరు. దయచేసి భజన కార్యక్రమాల ద్వారా హార్మోనియం నేర్పించడం ద్వారా సమ్మర్ హాలిడేస్లో హార్మోనియము భజన కార్యక్రమం యూత్లో రావాలి అన్నమాట. అంటే 12 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ లోపు ఈ భజన యూత్ను తయారు చేయాలి. అంతా 60 ఏళ్ళలో ఉన్నారు ఇప్పుడంతా. కాబట్టి భజన సంస్కృతి ఎప్పుడైతే వచ్చేస్తుందో సంస్కారం ఉంటుంది ప్రజల్లో. కాబట్టి భజన సంస్కృతి రావాలి. అప్పుడు ఇరుగు పొరుగు మాటలు ఉండవు, అసూయ ద్వేషాలు ఉండవు, ప్రేమ వాత్సల్యం ఉంటాయి. కాబట్టి ఈ భజన సంస్కృతి తీసుకుపోవాలి. అదే కాకుండా సరోజినీదేవి చెప్పింది ఏ ఎడ్యుకేషన్ ఉమెన్ ఇస్ ఏ యూనివర్సిటీ అని, అంటే చదువుకున్న మహిళ ఒక విశ్వవిద్యాలయం అని. కాబట్టి ఆ పిల్లలు లేడీస్ భౌతిక చదివారు, ఇప్పుడు నృత్యం వేశారు అంటే అది వాళ్ళ పిల్లలకు పిల్లప్పటి నుంచి కానీ జో అచ్యుతానంద జో జో పరమానంద లాలి పరమానంద దగ్గర నుంచి ఆఖరు రామస్కందం హనుమంతం వైనతేయం వృకోదరమని నిద్రపోయే వరకు మన సంస్కృతి. స్నానం చేసేప్పుడు గంగే చ యమునే చ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి అని ప్రతి సన్నివేశంలో కానీ పూర్వకాలంలో ఏ పని చేస్తున్నా భగవంతుడికి అనుసంధానం.
కడప నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి అని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి చూస్తుంటే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిపాట లేకుండా అనవసరమైన విషయాలను ప్రార్థన చేస్తున్నారు అని తెలుగుదేశం పార్టీ 15వ డివిజన్ ఇన్ఛార్జ్ బండి దివాకర్ ఇతర టీడీపీ నాయకులు మండిపడ్డారు. నగరంలోని ఎన్టీఆర్ నగర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ నగర్లో ప్రభుత్వ స్థలాన్ని టీడీపీ నాయకులు కబ్జా చేస్తున్నారని దినపత్రికల్లో వచ్చిన కథనాల మేరకు టీడీపీ నాయకులు బండి దివాకర్ ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ ప్రాంతంలో పర్యటించారు. కడప నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతాన్ని తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేయాలి అని చూస్తుంటే వారి దినపత్రికలో అవాస్తవాలను ప్రచురించడం దారుణమన్నారు. ఎన్టీఆర్ నగర్ నుండి ప్రకాష్ నగర్కు వెళ్లే మార్గాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంటే ప్రతిపక్ష వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేయడం తగదన్నారు. జగన్ ఉన్నప్పుడు ఇచ్చేటప్పుడు దేవుడా మేమైతే ఒకటే చెప్తాం, మాకు మేడం వచ్చినప్పటి నుంచి మంచిగా చేస్తుంది నాన్న. ఏమి రాండి మీరు రండి, ఇడికి రండి, రమ్మా ఇట్లా ఇడికి రా. ఎందుకు ఎక్కడ నుండి చెప్పండి అన్నాడు. అంటే ప్రకాష్ నగర్ కాదన్నా ఎన్టీఆర్ నగర్. ఆ ఎన్టీఆర్ నగర్కి వస్తామన్నాడు. ఆల్రెడీ ముందే ఎన్టీఆర్ నగర్లో ఇండ్ల పట్టాలకు కోసమని వాళ్ళు రెగ్యులైజ్ చేసేయాలా, మాకు పట్టాలు ఇప్పించాలని ఎమ్మెల్యే గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఇదో ఇక్కడ వాళ్ళు ప్రకాష్ నగర్ వాసులంతా ఇచ్చినారు, ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎమ్మెల్యే గారు కూడా వెనక ఎన్లార్స్మెంట్ చేసి తహసీల్దార్కు పంపించారు. తహసీల్దార్ గారు కూడా ఓకే చేసి కలెక్టర్ గారు కూడా పంపించారు. ఎంతమందికి? 39 మందికి క్లియర్గా 39 మంది 39 మందికి ఇవ్వడం జరిగింది. అది ఉంది కదా, ఇచ్చారు కదా. వాళ్ళ ఇల్లు చూసి వాళ్ళు ఎవరెవరు నివాసాలు ఉండరో వాళ్ళందరికీ త్వరలో ఇళ్ల పట్టాలు ఇప్పించే కార్యక్రమం చేసి దానిలో భాగంగా పక్కా ఇల్లు కూడా కట్టిస్తాము. ఇప్పుడైతే అందరూ చిన్న చిన్న గుడిసెల్లో కొట్టాలలో సంసారం చేసుకుంటూ ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకు మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతోనే రావడం జరిగింది. ఆ వచ్చిన వెనకమడే అందరి ఇంటికి పోయి ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర పోయి ఏమో బాగుంటారన్నా, ఏమి సమస్యలు ఏమిటి, డ్రైనేజ్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఇండ్ల పట్టాలు అన్నిటి క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అక్కడ కరెంటు లేదు, మాకు లైన్ లేదంటే వెనకమ్మడి ఇమీడియట్లీ అప్పుడే ఏడీ గారికి పిలిపించి వెనకమ్మడే మళ్ళా మరుసటి రోజే లైన్ వేయడం జరిగింది. తర్వాత ఏమైందంటే స్కూల్లో పెయింట్ నాడు నేడని మన వైసీపీ వాళ్ళు పెయింట్ బాగా అన్ని బిల్డింగ్లు పెయింట్ వేసినారు. మరి ఇక్కడ స్కూల్కు వేయలేదు, ఎందుకు వేయలేదు? వాళ్ళు ఎందుకు మరమ్మతులు చేయలేదు? ఒక ప్రచురణ జరిగినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి అరాచకాలు చేశారో గత ప్రభుత్వ పాలనలో ఆ యొక్క డిప్యూటీ మేయరు, డిప్యూటీ సీఎం, మేయరు, కార్పొరేటర్లు ఎంత అరాచకం సృష్టించారో ఈ ఏరియాలో అందరికీ తెలుసు. మా ఎమ్మెల్యే గారు, ఈ యొక్క పోలిట్ బ్యూరో సభ్యులు వాసన్న గారు, దివాకరణ గారు వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్ నివాసులకు పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలా, వాళ్లకు ఏ విధమైన ఇబ్బందులు కలగకూడదు, ఎన్నో ఏళ్ల నుంచి వీళ్ళకి పట్టాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో వాసన దగ్గరికి ఉదయ్ మరియు ఇన్ఛార్జ్ అయినటువంటి దివాకర్ బాబు గారు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అక్కడికి వెళ్ళి ఆయనకు చెప్పడం జరిగింది. అయితే అది మేడం గారు, వాసన్న గారు వచ్చి పాఠశాలకు ఏదైతే ఆ యొక్క మరమ్మతులు వైట్ వాష్ చేపించిన తర్వాత వాళ్లకు జీర్ణించుకోలేక ఇక్కడ ఏదో జరుగుతుంది, పార్టీ కార్యాలయం, తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఇక్కడ కడతారనే ఉద్దేశంతో వాళ్ళు అపోహ చెంది 2 ఎకరాలు మేము కబ్జా చేసినామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. కబ్జా చేసింది మీరు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎంత అరాచకం సృష్టించారో అంత అరాచకం సృష్టించారు. ఏ సర్వే నంబర్లో ఎక్కడెక్కడ మీరు కబ్జాలు చేసింది ప్రతి ఒక్కటి మాకు తెలుసు. ఎందుకంటే ఒకటి అనుబంధ పరాలన్నీ దొంగ సంతకాలు, దొంగ ఫోర్జరీ సంతకాలు. ఎక్కడైతే ఇక మన ఖలీల్ నగర్లో అయితే ఏమి, ప్రకాష్ నగర్లో అయితే ఏమి, సాయిపేటలో ఏమైతే వంక బారముడి ప్రతి ఒక్క వంక మీరే. పవిత్రమైన వైకుంఠ ఏకాదశి సందర్భంగా కడప నగరంలోని గడ్డి బజార్లో వెలిసిన శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయంలో రేపు తెల్లవారుజామున 5 గంటల నుండి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నట్లు ఆలయ వంశపార్య అర్చకులు విజయ్ భట్టర్ పేర్కొన్నారు. ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా 14వ రోజు స్వామివారికి
విశేషమైన కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహించారు. ఉషాకాల పూజలు, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, గోవింద నామాలను ఆలపించారు. రేపు ఉదయం 5 గంటల నుండి ఆలయంలో ఉత్తర ద్వారం వద్ద గరుడ వాహనంపై గోదా సమేత శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి వారి దర్శన భాగ్యం భక్తులకు కల్పిస్తామన్నారు. లోక కళ్యాణార్థం ప్రత్యేక హోమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు. సంవత్సరము వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మన ఆలయంలో ఉదయం 5 గంటకే ధనుర్మాస అధ్యయన ఉత్సవంలో భాగంగా విశేషమైనటువంటి స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం, సామూహిక విష్ణు సహస్ర పారాయణం పూర్తి చేసుకొని స్వామివారికి లక్ష్మీనారాయణ మహాసుదర్శన హోమాన్ని చేస్తూ ఉన్నాము. ఎక్కడ జరగనటువంటి ఈ యొక్క లక్ష్మీనారాయణ సుదర్శన హోమాన్ని వైకుంఠ ఏకాదశి స్వామివారి యొక్క సన్నిధానం నందు జరుపుతున్నటువంటి గరుడ వాహనంపై స్వామివారి ఆశీనులై ఉంటారు. ఆ రోజు విశేషంగా లక్ష్మీనారాయణ సుదర్శన హోమము, మహాపూర్ణావతి, సాత్తుమర, స్వామివారి తిరుప్పావై మరియు స్వామివారి యొక్క తీర్థప్రసాద వినియోగం, గ్రామోత్సవం విశేషంగా జరగబోతోంది. అలాగే 3వ తారీఖు జనవరి 2026 సంవత్సరము 6వ ఉదయం కార్తీక మన పుష్యశుద్ధ పౌర్ణమి పురస్కరించుకొని ఆ రోజు విశేషంగా స్వామివారికి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో భాగంగా ధనుర్మాసోత్సవాలు కూడా చేస్తూ ఉన్నాము. అలాగే జనవరి 11వ తారీఖు 2026 సంవత్సరం కూడారవల్లి విశేష ఆరాధన, ఆ రోజు విశేషంగా నగర సంకీర్తన, గోదా అమ్మవారి యొక్క ఉత్సవం, స్వామివారి విశేషమైనటువంటి కైంకర్యాలు కూడా జరగబోతున్నాయి. అలాగే జనవరి 13వ తారీఖు గోదా కళ్యాణోత్సవం, 15వ తారీఖు పారివేట గ్రామోత్సవంతో ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తవుతాయి. కావున అశేష భక్త మహాజనులందరూ కూడా ఈ విశేషమైనటువంటి ధనుర్మాసోత్సవాలు పాల్గొని శ్రీ గోదా సమేత శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పాత్ర కావాల్సిందిగా ప్రార్థిస్తూ కడప నగరం గడ్డి బజార్ బాలాజీ దేవస్థానం ముందు వెలిసినటువంటి సత్యనారాయణ స్వామిని ప్రతినిత్యం స్వామివారి భక్తులు దర్శించడం వలన సమస్తమైనటువంటి ఫలాలను కూడా సిద్ధిస్తాయని భక్తులందరూ ప్రగాఢ విశ్వాసం. కావున పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా భగవద్ అనుగ్రహం కలగాలని ప్రార్థన చేసుకుని ఆలయ వంశపారంపర్య అర్చకులు విజయభట్టు. బద్వేలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని భూ సమస్యల పరిష్కారానికి అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి విచారించి పేద ప్రజలకు న్యాయం చేయాలి అని బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ ఆదేశించారు. బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని కలసపాడు ఎంఆర్ఓ కార్యాలయంలో ఆర్డీఓ చంద్రమోహన్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రజల నుండి ఫిర్యాదులను ఎంఆర్ఓతో కలిసి ఆయన స్వీకరించారు. వెంటనే వీఆర్ఓ, సర్వేయర్, రెవెన్యూ అధికారులకు పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి అని, క్షేత్రస్థాయిలో వెళ్లి విచారించి వారికి న్యాయం చేయాలి అని సూచించారు.
అడుగు లాస్ట్లో కావాలంటే చెప్తే ఇస్తామని వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే ఎస్ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్తే.